చాట్ జీపీటీని మంచి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని అడిగితే నాయకుడు ధైర్యవంతుడు, నిజాయితీపరుడు, సేవాతత్వం ఉన్నవాడై ఉండాలి, మంచి వక్త అయి ఉండాలి అని చెప్పింది. చరిత్ర తిరిగేస్తే ఎక్కడ నానా పులి అని సానుభూతి కొరకు ప్రాకులాడటం నాయకత్వ లక్షణంగా మనకు కనిపించదు. జగన్మోహన్ రెడ్డి గారి నుదుటికి చిన్న గాయం అయింది. ఆ గాయం ఎట్లా అయింది అన్న విషయం మీద లక్ష అనుమానాలు. గోరుమందం ఉన్న గాయాన్ని పట్టుకొని చేస్తున్న సర్కస్ చూస్తే ఏడువాలో నవ్వాలో అర్థం కాదు. సాక్షి పత్రిక సీఎం పై హత్యాయత్నం అని హెడ్లైన్ రాసింది. సీఎం జగన్ పై దాడి వెనుక చంద్రబాబు ముఠా భారీ కుట్ర అంది. రెండో రోజు కూడా మాటు వేసి మట్టు పెట్టే కుట్ర, ముఖ్యమంత్రి జగన్ ని అంతం చేయడమే లక్ష్యంగా దుండగుడి దాడి అని జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి పత్రిక మొదటి పేజీలో వార్త రాసింది. ఇతర ఛానళ్లు, వార్తాపత్రికలు కూడా ఎక్కడా తగ్గకుండా ఊదరగొట్టాయి. డాక్టర్లు కిందకొచ్చారు. కిందకొచ్చిన తర్వాత ఇదిగో వెంటనే అక్కడున్న హెయిర్ ని కాస్త పైకి ఎత్తి అక్కడ దానికి ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఆసుపత్రికి పోవడం, కుట్లు వేయించుకోవడం, డాక్టర్లతో ఫోటోలు దిగడం, బూతు మంత్రులు, ఎమ్మెల్యేలు టీవీ గొట్టాల ముందు ప్రేలాపనలు, నిరసనలు, ధర్నాలు, టీవీ ఇంటర్వ్యూలు. అసలు కామెడీ మామూలుగా లేదు. ఏంటి మన నాయకులు మనల్ని ఇంత గొర్రెలమని అనుకుంటున్నారా అని ఆశ్చర్యం వేసింది. నుదుటి మీద దెబ్బ తగిలితే కంటి కింద నలుపు అయిన ఫోటోలు చూపారు. ఎయిర్ గన్ తో షూట్ చేశారా అన్నారు. ఎయిర్ గన్ తో ఒకటే పెల్లెట్ తగిలిన గాయం అవుతుంది గాని 3 దిక్కులలో చర్మం గీసుకుపోదు. ఇక క్యాట్ బాల్ అంటే ఉండేలతో గాయం చేశారన్నారు. 2 అంతస్తుల మేడ మీద నుంచి చీకట్లో చుట్టూ భద్రతా వలయంలో ఉంటే వాళ్ళందరినీ తప్పించుకొని ముఖ్యమంత్రి నుదుటి మీద ఉండేలతో గాయపరిచారంటే నమ్మడం కాస్త కష్టం. అంత నైపుణ్యం ఒలింపిక్స్ లో షూటింగ్ చేసే వాళ్ళకు కూడా ఉండకపోవచ్చు. అంత పెద్ద గాయం అయితే ఎక్కడా ఒక చుక్క రక్తం కారిన ఆనవాళ్లు లేవు. ఇది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి కొరకు ఆడుతున్న డ్రామా అని పసిపిల్లవాడిని అడిగినా చెప్తారు. ఇటువంటి ప్రహసనమే 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అయిన జనుపల్లి శ్రీనివాసరావు విమానాశ్రయంలో కోడికత్తితో జగన్ గారి భుజం మీద చిన్న కాటు పెట్టాడు. కొంచెం రక్తం కూడా వచ్చింది. జగన్ మీద సానుభూతి సృష్టించడానికి ఈ చర్యకు పాల్పడినట్లు ఆయనే అంగీకరించాడు. ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ కూడా అదే కారణమని ధృవీకరించింది. వైజాగ్ లో విమానం ఎక్కడానికి ముందు అయిన స్వల్ప గాయం హైదరాబాద్ లో విమానం దిగేసరికి టీడీపీ చేసిన భారీ హత్యాయత్నంగా రూపాంతరం చెందింది. హైదరాబాద్ వచ్చి ఆసుపత్రిలో చేరి అసలు కత్తితో పొడిచి పేగులు కోసినంత హంగామా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి మళ్లీ అదే డ్రామా వేస్తున్నా నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. అయినా 21వ శతాబ్దంలో దమ్మున్న నాయకులే లేరా? ఛాతీ చూపించి తుపాకీతో కాల్చమని సవాలు విసిరే ప్రకాశం పంతులు ఏమైపోయారు? గాడ్సే కత్తితో హత్యా ప్రయత్నం చేసినా క్షమించి వదిలేసి మళ్లీ గాడ్సే బాంబుతో దాడి చేసినా పోలీసు రక్షణ తీసుకోవడానికి నిరాకరించి చివరికి గాడ్సే తుపాకీకి బలైపోయిన గాంధీలు ఇక రారా? దేశం కోసం దేశం వదిలి దేశం కాని దేశంలో ఎట్లా చనిపోయాడో కూడా తెలియని సుభాష్ చంద్రబోస్ లాంటి వీరులను మనం ఇక చూడమా? ఈ సందర్భంగా ఒక నాయకుడిలో ధైర్యం, పట్టుదల ఎట్లా ఉండాలి అనడానికి ఒక యథార్థ ఘటన గురించి మీకు వివరిస్తాను. మనమందరం చిన్నపిల్లల మెత్తటి బొమ్మను టెడీ బేర్ అంటాం కదా, అది అమెరికా మాజీ అధ్యక్షుడు టెడీ రూజవెల్ట్ పేరు నుంచి వచ్చింది. ఆ రూజవెల్ట్ మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు. ఆ రోజు అక్టోబర్ 14, 1912 సాయంత్రం 8 గంటలు. ఎన్నికల సభలో ప్రసంగించడానికి తను ఉంటున్న గిల్ ప్యాట్రిక్ హోటల్ బయటకు వచ్చి తన ఓపెన్ టాప్ కారులో ఎక్కి గుమిగూడిన అభిమానులకు చేతులు ఊపుతూ బయలుదేరుతుండగా ఆయనకు 5 అడుగుల దూరంలో ఉన్న ఒక దుండగుడు కోల్ట్ రివాల్వర్ తో ఆయన్ని కాల్చాడు. తన కోటు జేబులో ఆ సాయంత్రం ఇవ్వబోయే ప్రసంగం కాగితాల నుంచి దూసుకుపోయిన బుల్లెట్ ఆయన ఛాతీలోకి దిగింది. అక్కడ గుమికూడిన తన అభిమానులు షూటర్ ని చితకబాదుతుంటే వారించి పోలీసులకు అప్పజెప్పమన్నాడు రూజవెల్ట్. గాయపడ్డ రూజవెల్ట్ తన కోటు లోపల చెయ్యి పెట్టి బుల్లెట్ దిగిందా అని తడుము చూస్తే ఒక నయా పైసా పరిణామంలో ఛాతీ కుడిపక్క బుల్లెట్ రంధ్రం చేతికి తగిలింది. వెంటనే రూజవెల్ట్ తన అరచేతిలోకి 3 సార్లు దగ్గాడు. నోట్లో నుంచి రక్తం రాలేదు. రక్తం కక్కుకోకపోవడంతో తన ఊపిరితిత్తులలోకి బుల్లెట్ దిగలేదని గ్రహించాడు రూజవెల్ట్. పక్కనే ఉన్న తన డాక్టర్ వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తే రూజవెల్ట్ వారించాడు. తను ఆ రోజు ప్రసంగం ఇవ్వాల్సిన సభకు పోవాల్సిందే అని పట్టుబట్టాడు. సభకు చేరుకున్న రూజవెల్ట్ తను ఇవ్వాలనుకున్న 50 పేజీల ప్రసంగం బయటకు తీసి ప్రసంగ ప్రతులకి పడ్డ బుల్లెట్ రంధ్రం సభికులకు చూపించి తన ఛాతీలో బుల్లెట్ ఉందని, ప్రసంగం కాస్త త్వరగా ముగిస్తాను అని చెప్పి 90 నిమిషాల పాటు అనర్గళంగా ప్రసంగించాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్న ప్రసంగం పూర్తి చేశాడు. ఆ తరువాత రూజవెల్ట్ ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ఆయన అంతరంగికులు. ఆసుపత్రిలో ఎక్స్రే తీస్తే కుడి పక్క డొక్కలో 4వ ఎముక మీదుగా దూసుకుపోయిన బుల్లెట్ గుండెకు సమీపంలో ఆగి కనిపించింది.
అదృష్టవశాత్తు తను వేసుకున్న మందమైన కోటు, కళ్లద్దాల కేసు, ప్రసంగం కాగితాల నుంచి దూసుకుపోయిన బుల్లెట్ వేగం తగ్గటం మూలంగా గుండెలకు దిగలేదు. కాబట్టి బుల్లెట్ గాయం నుంచి కోలుకున్నాడు రూజవెల్ట్. ఇటువంటి నాయకుల గురించి 100 ఏళ్లు గడిచినా గుర్తు పెట్టుకుంటారు ప్రజలు. ఈ చీప్ సానుభూతి డ్రామాలు జగన్మోహన్ రెడ్డి గారే కాదు, మొన్న మధ్య వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా ఇట్లాగే నుదుటి మీద గాయంతో ఆసుపత్రిలో చేరి ఫోటోలు పెట్టారు. హత్యాయత్నం అంటే ఎట్లా ఉంటుందో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి వాహనాన్ని ల్యాండ్ మైన్ తో పేల్చినప్పుడు చూశాం. ఆ ఫుటేజ్ చూస్తే ఈ రోజుకి ఒళ్ళు గగురు పొడుస్తుంది.